అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా ఇలా ముచ్చట్ల సంగతి అంటారా ఇక మరి బీఆర్ఎస్ పార్టీలు చలో మేడిగడ్డ అంటే ఇక కాంగ్రెస్ పార్టీలు చలో పాలమూరు అంటున్నారు ఇట్లా ఐసీకి తైసి నడుస్తున్నది వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇక ఈ ముచ్చట ఇట్లుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే ఇక రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కదా కేటీఆర్ సారు ఇక కేటీఆర్ సార్కు ప్రతి సవాలు విసిరిండు ఇక మరి ఈ ముచ్చట తర్వాత జగన్ సార్ని అయితే మొత్తం మీద ఇద్దరు చెల్లెళ్ళు ఒక లెక్కలు అడుచుకుంటున్నాడు ఇక మరి బిల్ గేట్స్ సారు మొత్తం మీద అయితే ఒక ఆయన దగ్గరకు పోయి షాయ్ తాగిండట అందరూ పరిచయం అవుతున్నారు మళ్ళా ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం ఇక సుతముండా మన రచ్చరచ్చ వార్తలు వారెవ్వా ఇరు పార్టీల నేతలు అయితే ఐసీకి తైసే కొట్లాడుతున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇలా చలో పాలమూరు అన్నది ఇక మేడిగడ్డ పోయి వీళ్ళేం మాట్లాడిరు పాలమూరు పోయి వాళ్ళేం మాట్లాడిరు ఏం సంగతి ఏం కథ ఓసారి చూద్దాం పండి కేసీఆర్ సార్ మొన్న నల్గొండ సభల అన్నట్టే ఇవాళ బీఆర్ఎస్ నాయకులంతా కలిసి మేడిగడ్డ పోయిండ్రు యంత్రం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో కారు టైరు పంచర్ అయినట్టే ఇవాళ బస్సు టైరు కూడా పంచర్ అయ్యింది అటెనక బస్సు టైరు మార్చి మళ్ళొక గేరు చేర్చి మేడిగడ్డకు వచ్చిండ్రు ఇగో వచ్చినాక గిట్లా మొత్తం తిరిగి చూసిర్రులో అంత కుల్లం తిరిగినాక కేటీఆర్ సార్ ఒకటే ముచ్చట చెప్పుకొచ్చిండుల్లో మా మీద పగతోని అన్నదాతలను ఆగం చేయకుండా అని యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది ఆ పని చేయాలని విజ్ఞప్తి అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి రిపోర్ట్ తీసుకోండి మా డిమాండ్ రైతుల మీద పగబట్టకండి రాష్ట్రం మీద పగబట్టకండి పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తెచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ ముచ్చట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చలో మేడిగడ్డ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో పాలమూరు అన్నారు పాలుగుట పాలమూరు మొత్తం తిరిగి పాలమూరు పాతరేసిండు అని చెప్పి ఓ కేసీఆర్ సార్ మీద గిట్ల గరమైండు వంశీధర్ రెడ్డి సారు ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు 299 కాదు 577 టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో వచ్చేది మనకు రావాల్సిన వాటాన్ని సాధించలేకపోయిండు సరే వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు చూసిరు కదా ఇరు పార్టీల నడుమ పంచాయతీ ఎవ్వరికి ఎవ్వరు ఇంటలేరు ఐసీకి తైసి అని చెప్పి కొట్లాడుతున్నారు చూడాలే మరి కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను మంచిగా చేస్తుందా లేకపోతే బొందల గడ్డ లెక్క చూస్తుందా ఎప్పుడు మంచిగా చేస్తారో ఏమో కుంగిన పిల్లర్లను ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి రాష్ట్రంలో ఈ సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటా ఉన్నారు మొత్తం మీద లీడర్లు అయితే శివాలు ఎత్తుతా ఉన్నారు నిన్న కేటీఆర్ సార్ సవాల్ విసిరిండు కదా రేవంత్ రెడ్డి సార్కు ఇక మొత్తం మీద కేటీఆర్ సార్కి అయితే ప్రతి సవాల్ విసిరిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇక ఏం సవాల్ విసిరిండు ఏం సంగతి ఓసారి చూద్దాం పండి సవాళ్లతోని మొత్తం మీద శివాలు ఎత్తిపోతున్నారు మన లీడర్లు కేటీఆర్ సార్ నిన్న సవాల్ విసిరిండో లేదో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ప్రతి సవాల్ విసిరిండు అసలు కేటీఆర్ స్థాయి ఏంది ఆయనకు వచ్చిన ఓట్లేంది అని చెప్పి ఓ గీ తీర్ల మాట్లాడిండు లక్షల కోట్లు ఉండొచ్చు కాళేశ్వరం దోచుకున్నాయి ధరలేలు దోచుకున్నాయి అంటే ఆఖరి పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది ఆయన క్యారెక్టర్ లేని మనిషి ఆయన ఓడగొట్టాలంటే ఈజీ పని వాళ్ళు ఆయనే ఓడిపోయిండు మామూలు ఆర్డినర్ వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది ఇన్నర్ కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అట్లా చెప్తున్నాడో లేదు ఇగో గిట్లా నవ్వుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అటెన్కా ఇక చూసుకుందాం ఇద్దరం కలిసి రాజీనామా చేద్దాం తేల్చుకుందాం అన్నట్టు సవాల్ విసిరిండుల్లో కేటీఆర్ సార్కు సిరిసిల్ల రిజైన్ చేయి నేను కూడా రిజైన్ చేస్తా
అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం. చూసిరు గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సవాలు. అటు రేవంత్ రెడ్డి సార్ను ఒక్క మాట కూడా అననిస్తలేడు ఈ నడుమ. మొత్తం మీద ప్రతిపక్షాలను అయితే గట్టిగా అరుచుకుంటున్నాడు. చూడాలి మరి ఇట్లా సవాళ్ళతోని ఈ లీడర్లంతా ఎన్ని రోజులు శివాలు ఎత్తుతారో ఏమో. అరే రే గాలి మోటారు గంట సేపటిదాకా అందరినీ ఆగం చేసింది. ఇక మొత్తం మీద గాలి మోటారు బేగంపేటలో ఎయిర్పోర్ట్లో దిగిందా లేదా, మరి ఏమేమైంది, ఏమేం సంగతి, ఏం సమస్యతో ఇక గంట సేపు గిరగిర తిరిగింది మొత్తం మీద గాలి మోటారు. ఇక సూతం పండి. అరే రే బేగంపేట చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా సుఖాలు చూసినట్టే చూసిరిగోకి గాలి మోటార్ని. ఎందుకంటారా గంట సేపటి దాకా మరి కిందికే దిగలేదు. గాలి మోటార్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా గంట సేపటి దాకా హైడ్రాలిక్ వీల్స్ ఓపెనే కాలేమంట. ఇంకేమున్నా చెప్పుండ్రి, గుడి చుట్టూ తిరిగినట్టే గిరా గిరా గంట సేపు తిరిగింది బేగంపేట ఎయిర్పోర్ట్లా. ఇక ఆఖర్లో అందరు తిప్పలు పడి ఏ నష్టం లేకుండా ఏ కష్టం లేకుండా మొత్తం మీద అయితే ఇక సేఫ్గా ల్యాండింగ్ అయ్యిందంట. గంట సేపటిదాకా చిన్నగా తిప్పలు కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు పబ్లిక్ అందరు ఆగం అయ్యిర్రు. ఇక సేఫ్గా ల్యాండింగ్ అయితే మంచిగుంటుంది, అందరు బాగుంటారని. మొత్తం మీద అయితే ఇట్లా అయ్యిందుల్లో కథ. ఇద్దరు పార్టీ పెద్ద లీడర్లను ఒక లీడరే అరుచుకున్నాడు. ఆ లీడర్ ఎవరు అనుకుంటున్నారు? మళ్ళా అంబటి రాంబాబు సారు. ఇక మరి సారు డ్యాన్స్ చేస్తేనే ఒక లెక్కలు ఉంటుంది. ఇక మరి సారు మాట్లాడితే ఇంకెట్లుంటుంది, ఓసారి సూతం పండి. టీడీపీ జనసేన ఈ జంట పార్టీలను ఒంటరిగా ఒక లెక్కలరుచుకున్నాడు అంబటి రాంబాబు సారు. మొన్న ఇద్దరు పార్టీల పెద్ద లీడర్లు పెద్ద మీటింగ్ పెట్టిర్రు కదా, అగో గా పార్టీ మీటింగ్ మీదనే బ్యాటింగ్ అన్నట్టు అరుచుకున్నాడు అంబటి రాంబాబు సారు. మొదలు లోకేష్ ఎందుకు రాలేడు ఇంత పెద్ద మీటింగ్ అని చెప్పి ఓ గీతీర్లు అడిగిండు. లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు. మంచి ప్రశ్న, నేను చూద్దామన్నా మర్చిపోయా. ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే, ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు, భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు? నేను అనుకుంటున్నా వాళ్ళ నాన్నగారు బాగా తెలిసినవాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టి వెళ్ళకూడదని అనుకున్నారు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. లేదు ఇంకే కారణం ఉంటే చెప్పమన్నా వాళ్ళ నాన్నగారిని. అంటే చాలా మంది జ్యోతిష్కులు చెప్పారంట, అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా, లోకేష్ వచ్చిన దగ్గర తర్వాతే నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంట. అందుకని దాన్ని ఏమన్నా మడత పెట్టి రివర్స్ చేసుకుంటున్నాడేమో మనం. ఇన్నరు కదా లోకేశం సారు మీద సారు సామెత, అటెనక మమ్మల్నే కాపీ కొడుతున్నారు, మా డైలాగ్లే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అని చెప్పి ఓ గీ లెక్కలు అనుకొచ్చిండు. పులివెందలు వైనాటు పులివెందలు అంటే మేము మేము సిద్ధం అన్నాం, మేము కూడా సిద్ధం అంటున్నారు. మేము ముందు డైలాగ్ అనాలి, ఆ తర్వాత దాన్ని క్యాచింగ్ అనాల్సింది తప్ప ఏముంది వాళ్ళ దగ్గర. కుప్పంలోనే ఓడిపోబోతున్నారు కానీ పులివెందులో కూడా మీరు ఇట్లాంటి ఏడుపులు తప్ప స్వయంగా వండి వాచేటటువంటి పద్ధతే వాళ్ళ దగ్గర లేదు. అడగండి సార్ మీరు. ఇన్నర్ గదుల్లో ఈ రెండు పార్టీలు మొత్తం మమ్మల్నే కాపీ కొడుతున్నాయి అనుకొచ్చిండు. అటెనక మొన్న సభల పవన్ కళ్యాణ్ సారు జగన్ పార్టీని మొత్తం మీద మడత పెడతా అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్, గుర్తుపెట్టుకో. నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. అగో గా ముచ్చట మీదే అంబటి సారు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వానంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? మఖ్యలు ఎదగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా?
ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. ఇన్నర్ గదుల్లో మడత రాజకీయాలను మరుస్తూనే లేరు ఈ లీడర్లు. ఒకరికొకరు యాద్ చేసుకొని మరీ అరుస్తున్నారు. అటెన్క పొత్తుల లెక్క ఏంది? బీజేపీ పార్టీతో పొత్తు వెట్టుకురా లేదా ఏం సంగతి అని చెప్పి గీ తీరులో ప్రశ్నించిండు పవన్ కళ్యాణ్ సార్ను. అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా? ఉంటే ఈ డ్రామా ఏంటి? చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటది, నా శత్రుత్వం అలాగే ఉంటది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకొచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా? ఇదే అంబాసిడర్ అంటే. చూసిరు కదా సారు అడుగుడు అటెన్క కడుగుడు. చూడాలి మరి అంబాసిడర్ అంటున్న అంబటి సారోళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా లేకపోతే పొత్తులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సారోళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా? గింత పెద్ద సారు గింత చిన్న కాడికి వచ్చి చాయ్ తాగుతాడు. ఎన్నో పెద్ద పెద్ద హోటళ్ళల్లో వచ్చి చాయ్ తాగే సారు ఇక మరి రోడ్ల పక్కకు ఉండే బండి దగ్గరకు వచ్చి చాయ్ తాగుతాడు అని చెప్పి మస్తు మంది మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళీ అంత పెద్ద సారు ఎవరి దగ్గరకు వచ్చి చాయ్ తాగుతున్నారు అని పరిశాన్ అవుతున్నారులే. ఇక చెప్తూ నిన్నుండ్రి. ఇగో కనిపిస్తున్నాడు గదుల్లో గీ అన్న స్టైల్కు అందరు మోడల్ లెక్కనే ఉన్నాడు కదా. గీ అన్న చాయ్ పెట్టుకుంటేనే ఇన్స్టాగ్రామ్ లా సెలబ్రిటీ అయిండు. అన్న పని అన్న చేసుకుంటే అదృష్టమే కలిసి వచ్చినట్టు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సారే చాయ్ దాగిండు. చాయ్ దాగుడే గాదుల్లో ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. ఇంకేముంది, ఇన్స్టాగ్రామ్ లోనే ఫేమస్ ఉన్న డాలీ చాయ్ వాళ్ళ ఏకంగా దునియాలనే ఫేమస్ అయింది. ఇచ్చంత్రం ఏందంటే బిల్ గేట్స్ సార్ కు ఈ అన్న గుర్తుపట్టలేదంట. मेरे को बिल्कुल पता नहीं था। मैं तो समझा था फॉरेन कंट्री के बंदे हैं, इनको चाय पिलाना चाहिए, तो मैंने चाय पिलाया। मेरे को बिल्कुल अनुभव नहीं था कि मेरे को अगले दिन जब मैं नागपुर वापस आया अगले दिन पता चला कि डॉली तूने किसको चाय पिलाया। విన్నారు కదా, మొదలు గుర్తుపట్టలేదంట. అటెన్క తెలిసి మస్తు ఖుషి అయిందంట. అందరికి కోరికున్నట్టే ఈ అన్న కూడా ఓ अभी भविष्य में आपको किसको चाय पिलाने वाले? नरेंद्र मोदी जी को, और पक्का पिलाएंगे उनको चाय अगर जो वो हमारे पास आएंगे तो। आपको ये जानकारी थी कि आपको बिल गेट्स के पास ले जाया जाए? बिल्कुल नहीं, बिल्कुल नहीं। हम तो सिर्फ अपना वाला इवेंट करने के लिए गए थे, जो टीम ने हमको बुलाए थे बस वही काम करने के लिए गए थे। और फिर अगले दिन पता चला कि डॉली तूने किसको चाय पिला के आया भाई। ఇన్నర్ కదా, మాజీ సార్ కు చాయ్ ఇయ్యాలి అనేది అన్న కోరికంట. ఏం ఫికర్ చేయకన్నా, బిల్ గేట్స్ సారు నీ దగ్గరకు వచ్చినప్పుడే మోడీ సారు ఎరుకై ఉంటది. ఇక జల్దీనే నీ చాయ్ దాగుతడి. అరే రే గిదెక్కడి న్యాయము? పాపం జగన్నాథ్ సార్ నువ్వు షెరోక పక్క అరుచుకుంటున్నారు ఇద్దరు చెల్లెన్లు అయితే. ఇక పాపం సార్కి అయితే దమ్మే అసులుతలేదు. ఆ తీర్ల మరి కౌంటర్లు ఎన్కౌంటర్లు మామూలుగా కాదు. మొత్తం మీద చెల్లెన్లు ఏమంటున్నారు, అన్నని ఏం అరుచుకుంటున్నారు ఒకసారి చూద్దాం పండి. ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కు చెల్లెన్న నుంచి సెగ గట్టిగానే తలుగుతున్నదుల్లో. చెల్లెన్లు ఇద్దరు అన్నం మీద శంగు నెగురుతున్నారు. మళ్ళా ఈ అల్ల వైఎస్ సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టినాక ఏమంటున్నదో ఇనుండ్రి. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. అగ్గో ఇన్నర్ గదుల్లో ఆంధ్రలో హత్య రాజకీయాలు ఎక్కువైనాయంట. అంతేకాదుల్లో కుల్ల చెప్పింది ఈసారి జగనన్న ప్రభుత్వానికి జగనన్నకు అస్సలు ఓటేయొద్దని ఆంధ్ర పబ్లిక్ ను కోరింది. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయొద్దండి.
ఇన్నర్ గదుల్లో సున్నితమైన ముచ్చట. ఒక దిక్కు ఈమె ఇట్లా అరుచుకుంటే ఇంకో దిక్కు తోడ పుట్టిన చెల్లెలు షర్మిలమ్మైతే తోడుకలు తీసినట్టే అరుచుకుంటున్నది. జగనన్న గారు ఎలా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నారో, అక్రమంగా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకుంది. ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు. ఈ రోజు అప్పు లేని రైతున్నాడా? మద్దతు ధర ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఉందా? ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి? 3,000 కోట్లతో నేను రైతుల కోసము, రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇన్నర్ గదుల్లో షర్మిలమ్మ ముచ్చట. అన్నని ఏం దాచుకుంటలేదు, అడుగుతున్నది కడుగుతున్నది. చెల్లెలు ఒకటే కాదుల్లో ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు ఈ నడమ జగనాల్ సార్ను. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం ఇన్నర్ కదా పవన్ కళ్యాణ్ సార్ పర్ఫెక్ట్ వార్నింగ్. పవన్ కళ్యాణ్ సారే అంత పర్ఫెక్ట్ గా అరుచుకుంటే ఇక నేనేమన్నా తక్కువనా అనుకున్నాడేమో. చంద్రబాబు సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు జగనాల్ సార్ను. ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్లా ఆంధ్రలో పెద్ద లీడర్లు అందరు కలిసి జగన్నాథ్ సార్ కు దమ్మాడకుండా దండి గడుచుకుంటున్నారు. చూడాలి మరి వీళ్ళందరినీ ఎదుర్కొని ఎలక్షన్స్లలో నిలబడతాడా లేకపోతే ఎట్లయినా ఓడిపోతాడా? ఎట్లయితుందో ఏమో. ఇంకా 4 వద్దులైతే బయట పడుతుంది మళ్ళా అంతా. అవో గా హీరో కామెడీ చేస్తేనే నేను చదువు షురూ చేస్తా. అవో గా హీరో కామెడీ చేస్తేనే నేను జుమ్ముకోతా. ఇక గా హీరో కామెడీ చేస్తేనే నేను బువ్వ తింటా. ఇగో గా హీరో కామెడీ చేస్తేనే నేను మళ్ళీ బయట దేశంకి వెళ్ళి మన దేశంకి వస్తా. ఇగో గిట్లా ఇన్స్టాగ్రామ్లో ఇక ఏం సోల్లో ఏమో మొత్తం మీద అయితే గిట్లా ఒక ట్రెండే నడుస్తున్నదుల్లో. ఇక ట్రెండ్ నడుస్తున్నది కదా, వీళ్ళందరికీ బెండు తీసినట్టే సిద్ధార్థ సార్ కౌంటర్ ఇచ్చిండు. ఒకసారి చూడుండ్రి. ఈ నడుమ ఇన్స్టాగ్రామ్ లా ఒక ట్రెండ్ నడుస్తుందుల్లో. గీ హీరో గీ వీడియోకి కామెంట్ పెడితేనే నేను చదువుడు స్టార్ట్ చేస్తా. ఇంతేగాక హీరో కామెంట్ చాలు బయట దేశంలోకి వెళ్ళి వరాన వస్తా అని ఇట్లా చాలా మంది సోయి తప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గీలా ట్రెండ్కు తగ్గట్టే బెండు తీసిండు హీరో సిద్ధార్థ్ సారు. I've been getting a lot of requests on Insta saying if Siddharth comments on this post, then I'll go and study, or I'll go and write my exam, or I'll take care of my future, I'll go save my country or some such. First things first, if you want to study or write your exam, switch off your social media and go and study and write your exam. This is a ridiculous trend. I will not be commenting on your post. But Padingappa, please, Padingappa. విన్నారు కదా, నేను సిద్ధార్థం సార్ను కామెంట్ పెడితేనే చదువుతా లేకపోతే అలుగుతా, గిసోంటి అని బంద్ చెయ్యాలి, మంచిగా పని చెయ్యాలి అని బదులిచ్చిండు. అయినా ఇదేం పిచ్చి ట్రెండ్ చెప్పుండ్రి. ఆగం కాకపోతే ట్రెండ్ అనుకుంటేనే వీళ్ళ బెండు వీళ్ళే తీసుకుంటున్నారు కదా. నేను మొన్ననే చెప్తే కదా, కాంగ్రెస్ పార్టీ మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. ఇక పొయ్యిల కట్టేది పెట్టేది లేదు, కరెంటు బిల్లు కట్టేది లేదు. ఇవాళ మొత్తం మీద అయితే షురూ అయింది గృహజ్యోతి. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అస్కుదాం పండి రాష్ట్రంలో. మనం మొన్ననే అనుకున్నాం గదుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 గ్యారంటీలు షురూ చేస్తుందని. ఇక పొయ్యిల కట్టే పెట్టేదే లేదు, కరెంటు బిల్లు కట్టేదే లేదు అని. ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి. ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని
ఇయ్యాలనే ప్రారంభించినాం. ఇక ఇయాల్టి సంధి ఈ 2 పథకాలు అమల్లోకి వచ్చినవిలో ఇగో గీ అన్న పథకం షురూ చేసిన రోజు గృహజ్యోతి పథకం అందుకున్నాడు. ఇంత మంచి పథకం షురూ చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలిపిండు గీ అన్న. 200 యూనిట్ల లోపల కాల్చినందుకు మేము అర్హులమైనాం కాబట్టి మాకు 0 బిల్ వచ్చింది. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈయనొక్కడే కాదుల్లో ఈ అక్క కూడా గృహజ్యోతి అందుకున్నది. కరెంటు మీటర్ కట్టినాక గృహజ్యోతి కింద గిట్లొస్తది మీ కరెంటు బిల్లు. చూసిండ్రు కదా, ఒక్కొక్కరికి సబ్సిడీ కింద బాగానే పైసలు ఆదా అవుతున్నాయి కదా. ఇట్లా కాంగ్రెస్ పథకాలతో ఇక ఆడబిడ్డలకు ఆదానే పోయిగా. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట ఉంటా.